కూడుకునేవారు, సబ్బాత్ అనేవారు. దేవుడు ఒక రూల్ పెట్టిండి ఏంటంటే 6 దినములు కష్టపడి పని చేయాలని. తెలుసా మీకు ఆ రూల్ ఎక్కడుందో? పాప ఎక్కడుంది? ఆది కాండంలో ఉందా రూల్? 6 దినములు కష్టపడి పని చేయాలని, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. 6 దినములు కష్టపడాలని 6 దినాలలో సృష్టిని చేసిండు. ఓకే, 6 దినములు కష్టపడి పని చేయాలని ఉన్నది. 6 దినాలలో సృష్టిని చేసిండు, 7వ దినం విశ్రాంతి తీసుకుండు. కానీ 6 దినాలు కష్టపడి పని చేయాలని ఉన్నది. నిర్గమకాండంలో ఉన్నది. వెరీ గుడ్. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే 6 దినములు మీరు కష్టపడి పని చేయాలి, 7వ దినంన విశ్రాంతి తీసుకోవాలి. 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే 6 దినములు కష్టపడి పని చేయాలి, 7వ దినంన ఏం చేయాలను? విశ్రాంతి తీసుకోవాలి అని ఉన్నది. ఓకే, చదువుతారా? నిర్గమకాండం అంటే మిడిల్లో కాదు, ఆది కాండం. అచ్చా, మీకు బుక్స్ పేరు తెలుసా? ఎవరికి తెలుసు బైబిల్లో ఉన్న బుక్స్ పేరు? చెప్పు. నువ్వు చిన్న, నీకు తెలుసా? మంచిగా చెప్పినావు నువ్వు. నీకు తెలుసా? చెప్పు. చాలు నీకు తెలుస్తున్నది నాకు. నీకు చిన్న తెలియదా? నీకు చెప్పు. అచ్చా, కరెక్ట్ తీసింది మీరందరూ. ఓకే, ఆ చిన్నకే తెలియదా? ఓకే చదవండి. అంటే బుక్స్ పేరు తెలియకుంటే బుక్స్ పేరు నేర్చుకుంటారని అనుకున్నాను నేను. ఓకేనా? ఓకే. ఎన్నో వచనం? 8వ వచనం. ఓకే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుడి. 6 దినములు నీవు కష్టపడి 6 దినములు కష్టపడి నీ పని అంతటినీ చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దాంట్లో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు. సో వీళ్ళకి ఒక ఆజ్ఞ ఉండే. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినంని పరిశుద్ధంగా ఆచరించాలి. అందులో ఏ పని కూడా చేయకూడదు, ఎవరు కూడా పని చేయకూడదు. ఇది దేవునికి కేటాయించాలి. అంటే ఒక కానుకగా మనము కానుక ఎలాగేస్తామో అట్లా మనం 7వ దినము ఆ సమయం అంతా కూడా ఏం చేయాలి? దేవునికి కేటాయించాలి. అందులో ఏ పని కూడా చేయకూడదు. సో 6 దినాలు ఏం చేయొచ్చు? కష్టపడి పని చేయాలి, రూల్ అది. ఓకేనా? కానీ 7వ దినంని ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. ఇది ఎవరికి? దేవునికి కేటాయించాలి. మీ యొక్క సమయం ఎవరికి కేటాయించాలి? దేవునికి కేటాయించాలి. అందులో ఏ పని కూడా చేయకూడదు అన్నమాట. ఇది దేవుంది. అట్లా వీరు సాటర్డే దినము, శనివారం దినం విశ్రాంతి దినముగా పాటించేవారు. ఓకేనా? 7వ దినం మరి విశ్రాంతి దినంగా ఉండేవారు. 7వ దినం వీరు ప్రార్థన అవన్నీ చేసుకునేవారు, సమాజ మందిరంలో కూడుకునేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు 3వ దినంలో లేచాడు కదా. సో 3వ దినంలో లేచినప్పుడు ఆదివార దినంలో లేచాడు. ఏ దినంన? ఆదివారం దినం. దీన్ని పునరుద్ధాన దినం అంటారు. ఏం దినం? పునరుద్ధాన దినం. అంటే పునరుద్ధానం అంటే పునరుద్ధానం. ఓకే, పునర్జన్మ అంటున్నా.
యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన దానిని, మరణంలో నుండి లేచిన దానిని పునరుద్ధానం అంటారు. మరణంలో నుండి లేచిన దానిని ఏమంటారు? పునరుద్ధానం అంటారు. ఇంగ్లీష్లో రిసరెక్షన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? రిసరెక్షన్ అంటారు, పునరుద్ధానం అంటారు. సో యేసుక్రీస్తు ప్రభు ఆదివారం దినంన పునరుద్ధాన దినం లేచినందుకు దానికి ఏమని పేరు? పునరుద్ధాన దినం అని పేరు. ఏం పేరు? పునరుద్ధాన దినం. సో మనము యేసుక్రీస్తు ప్రభు ఆదివారం లేచాడు కాబట్టి క్రైస్తవులైన వారు ఏం చేసిందంటే అది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఆదివారం మరి కూడుకోవడానికి స్టార్ట్ చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆదివారం దినము తిరిగి లేచాడు కాబట్టి ఆదివారం దినంని మరి అది ఒక పండుగగా ఆచరించుకొని వస్తూ ఉన్నారు. దీన్ని పునరుద్ధాన దినంని ఒక పండుగగా ఆచరించుకొని వస్తూ ఉన్నారు కాబట్టి ఆదివారం దినంన కూడుకుంటారు. కానీ మన కొత్త నిబంధనల ఏ దినమైనా కూడుకోవచ్చు. అంటే సండే కానీ, మండే కానీ, ట్యూస్డే కానీ, వెనస్డే కానీ, థర్స్డే కానీ ఎప్పుడైనా కూడుకోవచ్చు. మనకి ఏ ఆచారం అంటూ లేదు. కాకపోతే సండే మనకి హాలిడే వచ్చింది కాబట్టి మనం కూడుకుంటాం. ఇప్పుడు దుబాయ్లో ఉన్నారనుకో, సండే హాలిడే ఉండదు వాళ్ళకి. ఏ దినం హాలిడే ఉంటుందో తెలుసా? దుబాయ్లో, అరబ్లో ఫ్రైడే ఉంటుంది వాళ్ళకి. సో క్రైస్తవులైన వారందరూ ఫ్రైడే కూడుకుంటారు, అక్కడ సండే కూడుకోరు. చర్చి వాళ్ళకి ఫ్రైడే అవుతుంది. సో మనం ఏ టైం అయినా ఎప్పుడైనా కూడుకోవచ్చు. మరి ఏ ప్లేస్లోనైనా కూడుకోవచ్చు. ఒక మనకి కట్టుబాటు అనేది ఏం లేదు. ఎప్పుడైనా ఏ సమయమైనా కూడుకోవచ్చు, ఏ రాత్రైనా కూడుకోవచ్చు. ఎక్కడ 2-3 కూడి నా నామంన ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. అంటే ఏ సమయంలోనైనా, ఏ దినంలోనైనా, ఎప్పుడైనా కూడుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. సో ఎప్పుడైనా కూడుకోవచ్చు. కానీ ఆ దినంలో కష్టపడి ఏం చేయాలి? మనము పని చెయ్యాలి. కొందరు ఇప్పుడు మరి చదువుకోకుండా, కష్టపడకుండా, ఏం పని చేయకుండా భోజనం చేస్తారు. అట్లా చేయొద్దు, తప్పు అని ఉంది బైబిల్ గ్రంథంలో. 6 దినంలో ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. మరి కష్టపడి పని చేయండి భోజనం చేయొద్దని ఉన్నది బైబిల్లో. సో మీరు చదువుకునే టైంలో చదువుకోవాలి, కానీ చదువుకోకుండా మరి ఏమంటారు, పని చేయకుండా భోజనం చేయకూడదు. మనం చూద్దామా ఆ మాట? ఎందుకంటే అవి తెలియాలి. చాలామంది క్రైస్తవులకి ఏంటంటే ఎవ్వరు ఏం పని చేయకుండా ఇటు అటు బాగా తిరిగి అవి ఇవి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అట్లా చేయొద్దు. 6 దినాలు కష్టపడి ఏం చేయాలి? పని చేయాలి. మనం చూద్దాం 2 తెస్సలోనికకి రాసిన పత్రిక, 2 తెస్సలోనిక, అది కొత్త నిబంధనలు ఉంటుంది చిన్న. 2 తెస్సలోనిక ఇండెక్స్లో చూసుకో. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యం, మరి రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ. పేజ్ నెంబర్ చెప్పప్ప. 189, పేజ్ నెంబర్ 189లా 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చేద్దాం. ఏలాగు మమ్మును పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. 189 పేజ్ చిన్న. ఏలాగు మమ్మును పోలి 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. 2 తెస్సలోనికకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి చెప్తున్నాయి. ఎలాగు మమ్మును పోలి మీకు తెలియను, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు, ఎవ్వని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ
కష్టంతోను రాత్రింబగలు పని చేయుచు జీవనం చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిం కదా. ఆజ్ఞ ఏందో తెలుసా? కొత్త నిబంధనలో పని చేయండి ఏం చేయకూడదు, పని చేయకుంటే భోజనము చేయకూడదు. కొంతమంది ఈ ఇండియాలో మన ఆచారంలో ఎట్లుంటుందంటే స్త్రీలైన వారు జర పని చేయకపోయినా నడుస్తుందని ఉంటుంది. లేదు, అట్లా ఏం లేదు. బైబిల్ గ్రంథంలో పని చేయండి ఏం చేయకూడదు, భోజనము చేయకూడదు అని అన్నది. మరి మీరు అందరు మంచిగా చదువుకుంటుండ్రా చిన్న? అందరు నువ్వు చదువుకుంటున్నావా చిన్న? నిజంగా మంచిగా చదువుకుంటున్నావా? లేకుంటే ఐడియాస్ ఏమని వేసి జర్రా నీకు బండి అంటే ఇష్టమని నాకు తెలుస్తున్నది. బండి బాగానే ఇచ్చింది నీకు చిన్న వయసులో. మీ ఇంట్లో ఏడికి పోయినా బండి మీద పోయే చూస్తున్నావు. నాకు ఎప్పుడు కనిపిస్తే బండి మీదే కనిపిస్తున్నావు. మరి సంగతి ఏందో? మంచిగానే చదువుకుంటున్నావా? చదువుకోవాలి. ఎన్నో క్లాసు? 7థేనా? 7థ్లో బండి ఇచ్చేసిండ్రా నీకు? లాడెక్కువ అనుకుంటా. ఎంతమంది మీరు పిల్లలు? చిన్నవాడా? పెద్దవాడు 10థా? మరి పెద్దవాడిని ఎప్పుడైనా చూసినా మళ్ళీ? అవును అవును. కానీ మర్చిపోయిన ఒకటే దినం వచ్చినట్టున్నాడు కదా. ఓహో, అదా సంగతి. అయితే బండి బాగా నడుస్తుండొచ్చు. అది హాస్టల్ బండి. ఓకే, నైస్. చదువుకోవాలి చిన్న. ఎందుకు చెప్తున్నా? నువ్వు చదువుకోకపోతే టైం వేస్ట్ అయితే జీవితం పాడైపోతుంది. ఓకేనా? దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఓకేనా? కానీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, నువ్వు చిన్న ఎన్నో క్లాసు? 9థా? ఓకే, నీకు బండి ఉందా లేదా? మంచి అవుతావు అయితే. నువ్వు చిన్న? చిన్న జాకెట్ వేసుకున్నావు చిన్న. నువ్వేనో క్లాస్ చిన్న? బీటెక్ ఫస్ట్ ఇయర్. అట్లా కనిపిస్తలేవు. నీకు బండి ఉందా? తిరుగుతావా? బండి వేసుకొని బాగానే తిరిగావా? ఓకే, నీకు చిన్న లేదా? నువ్వేనో క్లాసు? నువ్వు? నీకు బండి ఉందా? లేదు, ఉందా? అదే మీ అయినది అయింది. అలా డాడీదే వేసుకొని తిరుగుతాడు కదా అయినా కూడా. అంటే నేను చెప్పేటిది ఏంటంటే, బండి తీసుకొని పోతే మీరు తీసుకోపోండి, నాకేం బాధ లేదు. కానీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? పని చేయండి ఏం చేయకూడదు, భోజనము చేయకూడదు. ఓకేనా? మీరందరు కష్టపడి పని చేయాలి పాపలు. ఓకేనా? పని చేస్తారా? ఇంట్లో సంగుతారా పని చెప్తే? నాకు డౌట్ వస్తున్నది. ఇప్పటి నుంచి సనగకుండా పని చేయాలి. ఓకేనా? యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఎట్లా పని చేస్తుందో తెలుసా మీకు? తెలియదా? నిజంగా తెలియదా? నాకు ఒక పాప తెలుసు, పాస్టర్ కూతురు ఆ పాప. ఇంకా అయితే భయభక్తులు మంచిగా ఉన్నది కానీ పరమ సోంబేరి, పెద్ద సోంబేరి. పెంగ్లి అయ్యింది. ఆ సోమరితనం ఉండదు, అట్లనే ఉన్నది. కుటుంబం అంతా పాడు చేసుకున్నది అట్లా సోమరితనంతో. సో ఏమంటారంటే, నేను సినిమాకి పోనంటే బాగానే ఉంది, ఇంకా వేరే పని చేయ అంటుంది. కానీ ఇంట్లో పని కూడా చేయదు.
సో అది తప్పు. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఎట్లా పనిచేస్తుందో తెలుసా మీకు? చదవలేదా మీరు ఎప్పుడు? అయితే చదవండి, ఓకేనా? మంచి టైం దొరికింది. ఎట్లా పని చేయాలో తెలుస్తుంది అక్కడ, ఓకేనా? 31వ అధ్యాయం, సామెతలు 31వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఎట్లా పనిచేస్తుందో ఉన్నారు. అంటే ఆ బాబు క్వశ్చన్ అడిగిండు కదా, 6 దినాలు ఏం చేయాలి, 7వ దినం ఏం చేయాలని, అందుకని చెప్తా ఉన్నాను నేను. 31వ అధ్యాయం సామెతలు, పాత నిబంధన గ్రంథం. పేజ్ నెంబర్ చెప్తారా బాబుకి? 555. అబ్బా మంచిగా ఉన్నది, ఇది ఏదో జ్ఞాపకం పెట్టుకొని 555. ఓకేనా? సో ఎక్కడి నుంచి చదవామంటే 10వ వచనం నుండి చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుటారదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకయించును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమి చేయదు. ఆమె గొర్రెకొచ్చును, ఆది సేనాలను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. వర్తకపు ఓడలు దూరపు నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరపు నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు. ఎప్పుడు లేస్తారంట? మీరు ఎప్పుడు లేస్తారు? అంటే మీరందరూ ఎప్పుడు లేవాలి? అంత మమ్మీ డాడీ అంతా వండి పెట్టిన తర్వాత అమ్మ పోవాలా, స్కూల్కి అని లేవాలా? ఓకేనా? చీకటితోటే అంటే భయభక్తులు అంటే కేవలం చర్చికి వచ్చుట్టే కాదు, ఓకేనా? చీకటితోటే లేచును, ముందే భోజనం సిద్ధం చేస్తుంది. బత్తెమా? బత్యం. బత్యం అంటే డైలీ వేజెస్, పనివారికి డైలీ వేజెస్ ఇస్తుంది అన్నమాట. ఓకే, బత్యం ఏర్పరచును. ఏం పని చేయాలి, ఎంత పని. ఆమె పొలాన్ని చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవమే తెలుసుకును. 27 చదివేసాయి లాస్ట్కి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టెను, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఏం చేయదు? కొత్త నిబంధనలు ఏం చూసినాం మనం? పని చేయకుండా భోజనము చేయదు. ఈమె కూడా ఏం చేయదంట? యెహోవా యందు భయభక్తులు గల స్త్రీకి ఈ గుణం ఉంటుంది, ఓకేనా? అందం మోసకరం. చూడండి 30వ వచనం చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, ఆమె యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఓకే, నైస్. సో అందం మోసకరం, సౌందర్యం వ్యసనం, కానీ యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. సో ఆమె పని చేయండి, భోజనము చేయదు. సో మీరు కూడా ఏం చేయాలి? పని చేయండి. సన్గొద్దు ఇప్పటి నుంచి, ఓకేనా? మమ్మీ డాడీ ఏమైనా చెప్తే సన్కి అన్ని నాకే. మీకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా? లేరా? నీకున్నారా? అన్ని అక్కనా చెల్లెనా? అక్కుందా? అక్క అన్నీ నాకే చెప్తావు, అక్కకి చెప్పవు అని మనం కొట్లాడుతావా? నువ్వు పాప నీకు అక్కుందా? అట్లనే అంటావా నువ్వు కూడా? ఏమన్నావా? మనం పోవాలి బబ్బులు వీళ్ళింటికి పోయి అడగాలి. ఓకే, నైస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి అట్లా ఉంటారు, కానీ మీరు అలా చేయొద్దు ఆశీర్వాదం కావాలంటే, ఓకేనా? పని చేయండి, ఏం చేయకూడదు. మీ మమ్మీ డాడీకి ఏ కూరగాయలు కావాలంటే కూరగాయలు తెచ్చియడము, కూరగాయలు కోయడము, నీళ్ళు నింపడము, ఇంకా అలాంటి పనులు ఏమున్నా కానీ చేయాలి, ఓకేనా? పని చేయండి, ఏం చేయకూడదు. భోజనం దేవునికి ఇష్టంలే, ఆశీర్వాదం రాదు చూడు. సో మీరు పని చేసి భోజనం చేయాలి, ఓకేనా? పని చేయండి, భోజనము చేయకూడదు, ఓకేనా? నువ్వు హెల్ప్ చేస్తావా మరి మీ ఇంట్లో? ఏమంటే బండి మీదే తిరుగుతావా? పని చేయాలి.
అన్నం పెట్టేసి వస్తావా? ఎందుకు? మమ్మీ డాడీ పనికి పోతారా? ఓనా? అదే అక్కడనే పని దగ్గర ఏదో వర్క్ దగ్గర లేట్ అవుతుంది. ఓకే, నైస్. ఓ అదా సంగతి. అయితే నీకు ఫుల్ లిబర్టీ అన్నమాట. ఓకే, కానీ దుర్వినియోగం చేసుకోకు, పాడైపోతావు. ఓకే, నైస్. ఇది ఒకటి. పని చేయండి ఏం చేయకూడదు? భోజనము చేయకూడదు. ఇంకొకటి ఏం చేయకూడదు అంటే మరి టైం వేస్ట్ చేయకూడదు. ఏం చేయకూడదు? టైం వేస్ట్ చేయకూడదు. ఎక్కడుంది టైం వేస్ట్ చేయకూడదని? తెలుసా మీకు? చూద్దాం మనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనమా? చూస్తాను నేను కూడా మెమరీలో నుండి. 15వ అందరు. సో ఇవాళ మనం 2 వచనాలు మనం నేర్చుకుందాం. ఓకేనా? పని చేయండి, భోజనం చేయొద్దు, సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? 2 వచనాలు నేర్చుకుందాం చాలు. ఓకేనా? మనం చేద్దాం. ఓకే, ఎఫ్ఎస్సీలకు రాసిన పేజ్ నెంబర్ చెప్పాలా? బాబుకి హెల్ప్ చేయాలి. 176. అదేమో 555 ఉన్నది. ఓకేనా? నైస్, వెరీ గుడ్. నువ్వు పుస్తకాలు నేర్చుకొని కరెక్ట్గా చెప్పినావు అనుకో, నీకు 100 రూపీస్ ఇస్తాను నేను. ఏవి? బైబిల్లో ఉన్న పుస్తకాలు అన్నీ చెప్తే ఎన్ని రూపీస్? 100 రూపీస్ ఇస్తాను నేను గిఫ్ట్. మీ అందరికి వస్తాయా పుస్తకాల పేర్లు అన్నీ? మీకు అన్నీ వస్తాయా? ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అన్నీ వస్తాయా? నిజంగా వస్తాయా? ఓకే, ఇంగ్లీష్లోనే చెప్పు. ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో చెప్పు, ఇంకా ఏ భాషలు చెప్తావో చెప్పు. కానీ నైస్, వెరీ గుడ్. ఇంగ్లీష్లో చెప్పు. ఓకేనా? నేను డివిజన్స్ చెప్తా. ఓకేనా? చెప్పు. ఓకే, మనం ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చేద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏం? దినములు చెడ్డవి గనుక సమయంని పోనీయకుంటే ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవి అంటే మీకేమన్నా అర్థమవుతుందా? దినములు చెడ్డవి కనుక సమయంని పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నది. ఈ వచనంకి అర్థమేంది? దినములు చెడ్డవి కనుక సమయంని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటే అర్థము టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం టు టైం అన్నీ నేర్చుకోవాలి. వెరీ గుడ్. డేస్ మంచిగా లేవు కాబట్టి మనం ఫూల్స్ లాగా తిరగొద్దు, వైజ్గా ఉండాలి, మూర్ఖుల్లాగా ఉండొద్దు. ఓకే, అజ్ఞానుల వలె ఉండకూడదు. దినములు చెడ్డవి అంటే దాని అర్థము, దినములు చెడ్డవి అంటే ఏమర్థమవుతుంది మీకు? మంచి రోజులు కావా అంటే? మంచి రోజులు కావంటే మనుషులు చేసే చెడ్డ పనులు ఎక్కువైపోయినాయి, మనం పాడైపోతాం. వెరీ గుడ్, మంచిగా చెప్తున్నారు మీరు. మీరేమనుకుంటున్నారు? దినములు చెడ్డం అంటే లోకంతో అంటే టైం వేస్ట్ చేసే దినాలలో ఉన్నాం. ఊరికనే టైం. ఈ సెల్ ఫోన్ ఉంటుంది చూడు, ఏం పని ఉండదు, పాట ఉండదు. అలా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆడతావా నువ్వు? సెల్ ఫోన్ ఉందా నీకు? లేదా? ఇప్పియలేదా? ఇంకా బండి ఉన్నది కానీ సెల్ ఫోన్ లేదా? మీకు ఎవరికైనా ఉందా సెల్ ఫోన్? మమ్మీ డాడీకి తీసుకొని ఆడరా మీరు? అంటే ఊరికనే టైం వేస్ట్ అయిపోతుంది కదా. చెడ్డ తినాలి.
మాట్లాడుకుంటారు. ఫోన్ ఏం చేస్తారో తెలియదు, మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు, చాట్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ వస్తుంది, అందులో ఫోటో పెట్టుకుంటారు. అన్నీది ఏంటంటే చెట్టు కనిపించింది అనుకో, చెట్టు పక్కకు దిగుతారు ఒక ఫోటో, దిగి దాన్ని వాట్సాప్లో స్టేటస్ పెడతారు. ఆ స్టేటస్ చూస్తారు, ఓహో చెట్టు. హోటల్ ఐస్ క్రీమ్ తిన్నారు అనుకో, అదొక ఫోటో తీసుకొని పెడతారు. ఇక అలాంటివి అన్నీ ఉంటాయి. ఇక అవన్నీ చూస్తూ ఉంటారు. ఇక వస్తూ ఉంటుంది, చాట్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది, చాట్ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది, చాట్. ఇక అది చాటింగ్ ఏం లేకపోతే గేమింగ్ స్టార్ట్ అవుతుంది. గేమింగ్ ఏం లేకపోతే దాన్ని ఏమంటారు, రీల్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి, రీల్స్ ఉంటాయి. ఆడు తగ్గింది 9 అంది పెడతాడు. ఆడ నుంచి దుంకింది, ఈ నుంచి దుంకింది, మన కుక్కని పెంచింది, కోతిని పెంచింది అన్నీ పెడతారు కదా. ఏం చేస్తారు అంటే చూస్తూ ఉంటారు, దినమంతా చూస్తారండి, విరామం లేకుండా చూస్తారు. అవి టైం అయిపోతుంది, ఎగ్జామ్ వస్తుంది, ఫెయిల్ అయ్యి కూర్చుంటారు. మంచి మార్కులు రావు. మీకు మంచి మార్క్స్ వస్తున్నాయా పాపలు? చూడాలి మనం. ఓకే, మీ సంగతి ఏంది మరి? మంచి మార్క్స్ వస్తున్నాయా? మీకు తెలివి అయితే బాగా కనిపిస్తున్నది నాకు, కానీ అది అంతా నా ఐడియాతో సెల్ ఫోన్లో పోతుందేమో. తెలివి అంతా బండిలా, సెల్ ఫోన్లా, క్రికెట్లా, నా ఐడియాతో అందులో పోతుందేమో. బలము, మీ పూర్ణ బలంతో క్రికెట్, మీ పూర్ణ బలంతో సెల్ ఫోను చూస్తున్నారేమో, నాకు అనిపిస్తుంది అట్లా. సో 2 వచనాలు నేర్చుకున్నాం. ఎంత టైం వేస్ట్ అవుతుంది కదా, పిచ్చి పిచ్చి సినిమా యాక్టర్లు అయ్యి, వాళ్ళవి వీళ్ళవి, వాళ్ళు ఏదో డ్యాన్స్ ఆడితే పైసలు వస్తాయి. ఈయనకి డ్యాన్స్ ఆడితే పైసలు రావు, కానీ ఆడి రీల్లో పెట్టుకుంటాడు డ్యాన్స్ ఆడి. నేను ఆడేసిన అని పేరు, మరి వైరల్ ఏమన్నా వస్తుందా? ఏం రాదు. దినములు ఇచ్చేటవి కనుక అదే మీరు అంతనే చదువులో పెట్టిండ్రు అనుకోండి, మీకు ఎంత గౌరవం వస్తుందో తెలుసా? మీరు క్లాస్ ఫస్ట్ వచ్చిండ్రు అనుకో, సెల్ ఫోన్ చూడకుండా, ఇంట్లో సమాజంలో ఎంత గౌరవం వస్తుంది మీకు? అరే మంచి అబ్బాయి, మంచి అమ్మాయి, క్లాస్లో ఫస్ట్ వచ్చింది, మెరిట్లు వచ్చింది అని మంచి పేరు రాదా? టైం మీద ఉద్యోగం దొరుకుతుంది కదా, మంచి ఉద్యోగం కూడా. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకున్నారు అనుకో, టైం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? బుద్ధి ఉన్నా కానీ సెల్ ఫోన్లో, బండి మీద తిరిగిట్లో, క్రికెట్ ఆడిట్లో టైం వేస్ట్ చేసుకున్నారు. టైం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఎగ్జామ్స్ వస్తాయి, మంచి మార్క్స్ రావు, ఫెయిల్ అవుతారు, మంచి ఉద్యోగం దొరకదు. అప్పుడు తిట్టుకున్నాడు స్టార్ట్ చేస్తారు దేవుణ్ణి, దేవా నా జీవితం ఎందుకు ఇట్లా చేసినావు అని. సో అలా చేయొచ్చా? సో మీరేం చేయాలి? సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? మీరు చక్కగా మీ జీవితం అనేది భవిష్యత్. సాతానుడు ఎక్కువ పని చేయనవసరం లే. మీరు చాలామంది అనుకుంటారు చర్చికి వస్తున్నారు, నేనేం పాపం చేస్తాను, టైం వేస్ట్ చేసుట పాపం. ఎందుకో తెలుసా? సైతానుడు ఏం ఆడి చేస్తాడంటే, వీళ్ళు చర్చికి పోతున్నారా, పోనీ అయితే ఏం చేయాలి వీళ్ళకి అని ఒక సెల్ ఫోను, టైం వేస్ట్ చేసేది, క్రికెట్ ఆడిపించి నేనేం పాపం చేస్తాను, నేను చర్చికి పోతున్నా అనుకో, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, అట్లా జీవితం ఏమవుతుంది? పాడైపోతుంది. తర్వాత ఏంది? మంచి ఉద్యోగం దొరకదు, మంచి శాలరీ రాదు, ఏడ్చుకుంటా, దేవుణ్ణి తిట్టుకుంటా, పక్కకున్నని, ముంగట్టున్నోని, చర్చిలు ఉన్నోళ్ళని అందరినీ తిట్టుకుంటూ తిరుగుతారు. ఓకేనా? 2 వచనాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఏమని? పని చేయకుండా భోజనం చేయకూడదు. ఎక్కడుంది వచనము? నిర్గమకాండంలో 6 దినములు కష్టపడి పని చేయవలను ఉన్నది. 1 తెస్సలోనిక 3వ అధ్యాయము, 1 తెస్సలోనిక కాదు, 2 తెస్సలోనిక. ఓకే, అందరు చూడండి. ఇంత కూడా 1 లైన్ కూడా నేర్చుకోకపోతే ఎట్లా చర్చకొచ్చి? చలో అందరు తీయండి. నైస్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని ఇవి చక్కటి మాటలు. చాలామంది క్రైస్తవులకు తెలియదు. మీ చర్చిలో ఎప్పుడైనా విన్నారా ప్రసంగించేది? అంత సాధారణంగా దీని మీద ప్రసంగించారు, తెలియదు. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 7-8 వచనాలలో ఉంది. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 7-8. ఓకేనా? 7-8 చదవండి. 7-8? ఓకే. ఎవరి యొద్ద ఉచితముగా ఆహారం పులుచుకోవడం లేదు, మేము మీరు ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రి పగలు పని చేయొచ్చు జీవనము చేసి
జీవనము చేసినవి మీరు మమ్మల్ని పోలి నడుచుకునవలెను. మమ్మల్ని మేము మాదిరి కనపరుచుకున్నట్టుకే ఇలాగ చేసేది కానీ మాకు అధికారం ఏమీ లేదు. మరియు మేము 10వ వచనం. సో ఇది ఎవరు రాస్తున్నారో తెలుసా? ఎవరు? పౌలు. ఎంత సేవ చేసిండు కదా ఆయన. ఎట్లా సేవ చేసిండట? రాత్రి పగలు కష్టపడి చేసిండట. అందుకని సాధారణంగా సేవకులైన వారు, పాస్టర్ అయిన వారు చెప్పరు, ఎందుకంటే వారు ఏం చేస్తుండ్రో అని అడుగుతారు కదా. సో మీరు నేర్చుకోవాలి, ఓకేనా? సో అంత అపోస్తలుడైన అతనే పని చేసిండు, ఓకేనా? మీరు పని చేయండి ఏం చేయకూడదు? భోజనము చేయకూడదు. 2 తెస్సలోనికకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మీ ఇంట్లో మళ్ళీ ఇది రాసి పెట్టుకుంటారా? మంచిగా మీరు డిజైన్ చేసుకొని ఒక A4 సైజ్ వైట్ షీట్ తీసుకొని దాని మీద రాసి పెట్టుకోవాలి, ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రోజు ఏం చేయండి? పని చేయండి, భోజనము చేయకూడదు అని రాశాడు. 2వది ఇప్పుడు, ఓకేనా? 2 తెస్సలోనిక 3:10, ఓకేనా? ఇంకొకటి సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. దినములు చెడ్డవి గనుక, చెడ్డవి నడుచుకొనుడి. ఎక్కడుంది ఇది? 5:15. పాప నువ్వు ఎన్నో క్లాసు? బీటెక్ థర్డ్ ఇయర్. అదా కేసు ఇది. అందు గురించి చూస్తున్నాను నేను. నువ్వు అట్లా కనిపిస్తలేవు, నువ్వు చిన్నగా కనిపిస్తున్నావు. అందుకని కట్టకట్ట చెప్తే ఎట్లా చెప్తున్నావు అని చూస్తున్నాను. ఓకే, బీటెక్ కేసా నువ్వు? నైస్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు పాప? ఇంటర్ ఫస్ట్ ఇయరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నువ్వు ఫైనల్ ఇయరా? నైస్, ఓకేనా? ఓకేనా? ఎఫెసియన్స్ 5:15 ఏమున్నది? సమయంని దినములు చెడ్డవి గనక సమయంని పోనీయక సద్వినియోగపరుచుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని. సో అంత పెద్దది జ్ఞాపకం జర కష్టమేమో పిల్లలకి. కాబట్టి సమయంని, దినములు చెడ్డవి కనుక సమయంని పోనీయక సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి, అవి జ్ఞాపకం పెట్టుకోండి. దినములు చెడ్డవి. సెల్ ఫోన్లు, సినిమాలు, పిచ్చి నాటకాలు, పిచ్చి తాగుడు. ఇవాళ రేపు ఏం చేస్తున్నారు? అంత తెలియదు నాకు. రీళ్ళు అవి ఇవి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు గిట్ట లేవు. వాళ్ళు తాకితే కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఇగో తాకుతున్నా నేనని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాను. అది కూడా పిచ్చి. సో అలాంటి దినములు చెడ్డవి కదా. దినములు చెడ్డవి కనుక అలాంటి వాటికి అలవాటు పడకండి, ఓకేనా? టైం వేస్ట్ చేసుకునే దానికి అలవాటు పడకండి. చక్కగా దేవునికి ప్రార్థన చేసుకొని, కొందరికి చదువు రాకపోతే ఏం బాధలేదు, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, ఓకేనా? దేవుడే జ్ఞానం ఇస్తాడు, లేకుంటే వేరే పని ఏదైనా చేసుకునే జ్ఞానం ఇస్తాడు. అందుకని వేరే వాళ్ళని చూసి వాళ్ళకు వస్తుంది, నాకు చదువు వస్తలేదని ఏం బాధపడదు, ఓకేనా పాపలు? ఓకేనా? దేవుడు పని ఇస్తాడు, ఓకేనా? రైట్. 2 వచనాలు ఇప్పుడు ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా చిన్న? ఒకటి